తీస్తాం. అందరికీ నమస్కారం. మనకు పీపీటీస్ తయారు చేసుకోవడం ద్వారా ఐఎన్పి ప్యానల్స్ మీద కొంచెం కొత్తదనంగా ఇంకొంచెం పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా కొత్త స్టైల్లో ఎలా లెసన్స్ చెప్పొచ్చు, రొటీన్గా గ్రీన్ బోర్డ్ మీద రాసిందే మళ్ళీ ప్యానల్ మీద రాయడం కాకుండా దీనికి ఒక సిపి ఉంది, ఇది ఒక కంప్యూటర్తో సమానం. సో దీనికి కంపైలింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి దీనిపైన పీపీటీలు కూడా రన్ చేయొచ్చు మనం. సో పీపీటీ రన్ చేయడం అంటే యానిమేషన్ రన్ చేయడము. సో కాబట్టి కొంత ప్రిపేర్డ్గా తెచ్చుకున్న లెసన్ను పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కు ఎటువంటి డోకా లేకుండా టీచింగ్ లెర్నింగ్ జరుగుతూనే టీచర్ యొక్క టైం సేవ్ చేస్తూ పిల్లలకు ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్, ఎక్స్ట్రా నాకు బాగా అర్థమైంది అనిపించే విధంగా ఎలా చేయొచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా డెమో ఇస్తున్నాను. సో దీన్ని స్టార్ట్ చేశాక ఈ లైవ్ రికార్డ్ చేస్తున్న వీడియో కాకుండా స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. క్లారిటీ కోసము, టైం సేవ్ చేయడం కోసము, తర్వాత మధ్యలో ఉన్న అనవసరమైన టైం వేస్ట్ ఎడిట్ చేయడం ద్వారా మీకు చిన్న ఫైల్ చేసి ఇవ్వడం కోసము కొద్దిసేపటి తర్వాత స్క్రీన్ రికార్డెడ్ వీడియో దీంట్లో ప్లే అవుతుంది. సో గమనించండి. రైట్. సో ఎలాగో చూద్దాం. సో మోషన్ చాప్టర్ 9th క్లాస్ మోషన్ చాప్టర్కు నేను ఒక పీపీటీ రెడీ చేశాను. ఆ పీపీటీని ప్లే చేస్తూ మనం లెసన్ శుభ్రంగా చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రమ్ ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో నేను పీపీటీని ఇప్పుడు ప్లే చేశాను. సో చాప్టర్ 7 మోషన్. దెన్ in everyday life we see some objects at rest and others in motion. మనం రోజు చూస్తున్న వాటిలో కొన్ని రెస్ట్లో ఉంటాయి, కొన్ని మూవ్ అవుతూ ఉంటాయి. సో రెస్ట్ అంటే ఏంటి, మూవ్ అవుతున్నవి ఏంటి, మోషన్ అంటే ఏంటి, రెస్ట్లో ఉన్న బాడీస్ ఎగ్జాంపుల్స్ ఏవేవి, మూవ్ అవుతున్న బాడీస్కు ఎగ్జాంపుల్స్ ఏవేవి ఒకసారి మనం చూద్దాం. చాప్టర్ 7 మోషన్. In everyday life we see some objects at rest and others in motion. మన రోజువారీ జీవితంలో కొన్నిటిని రెస్ట్లో ఉండడం, కొన్ని వస్తువుల్ని మూవ్ అవుతూ కదులుతూ ఉండడం చూస్తూ ఉంటాం. రెస్ట్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. An object is said to be at rest when there is no change in its position with respect to its surroundings. ఏదైనా ఒక చెట్టు, ఒక స్తంభం నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా వస్తువు యొక్క దూరము మారలేదు అనుకుందాం, దాని స్థానం మారలే, ఎక్కడ ఉండేది అక్కడే ఉంది. 1 నిమిషానికి, 2 నిమిషాలకు, 3 నిమిషాలు, 4 నిమిషాలకు అలా కాలం గడుస్తూ ఉన్న దాని స్థానం మారకుంటే అప్పుడు ఏమంటుందని రెస్ట్లో ఉంది అని అంటాం. సో ఎగ్జాంపుల్స్: ఏ పార్క్డ్ కార్, ఏ బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, ఏ పర్సన్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్, ఏ ట్రీ ఇన్ ది గార్డెన్, ఏ టవర్ ఇన్ ది ఫీల్డ్, ఏ బ్రిడ్జ్ ఆన్ ది రివర్, ఏ బిల్డింగ్, ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా రెస్ట్లో ఉన్న బాడీస్కు ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. టవర్ ఎక్కడుండే అక్కడే ఉంటుంది, కదలదు అది. అలాగే బ్రిడ్జ్, ఒక బిల్డింగ్, ఒక చెట్టు, ఇవన్నీ ఎక్కడున్నవి అక్కడే ఉంటాయి. నిమిషానికి, 2 నిమిషాలకు, 5 నిమిషాలకు, 10 నిమిషాలకు ఎంతసేపు వెయిట్ చేసినా ఎక్కడున్నవి అక్కడే ఉంటాయి కాబట్టి అవి రెస్ట్లో ఉన్న వాటికి ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఎలక్ట్రిక్ పోల్, అలాగే గుడి గాలి గోపురం, ఇంకా ఊరి మధ్యలో ఉండే విగ్రహం, ఇవన్నీ కూడా రెస్ట్లో ఉన్న బాడీస్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. రైట్. దెన్ మోషన్. An object is said to be in motion when there is a change in its position with respect to its surroundings. చుట్టుపక్కల ఉన్న వాటితో పోలిస్తే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్థానం మారుతా ఉంది అనుకుందాం. ఇక్కడ ఉంది, కాసేపటికి ఇక్కడ ఉంది, కాసేపటికి అక్కడ పోయింది, కాసేపటికి ఇటు వచ్చింది. ఇలాగా పొజిషన్ మారుతూ ఉంటే దాన్ని మూవింగ్ బాడీ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ కార్ మూవింగ్ ఆన్ ది రోడ్, the blood cells in the veins, a pendulum oscillating, a fan rotating, a bird flying, the atoms and molecules, the planets in solar system, a table fan oscillating, a fish swimming. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇక్కడ ఒక వీడియో ఇచ్చారు, దాన్ని ప్లే చేసి చూద్దాం. సో చూడు, ఇక్కడ రకరకాల
మూవింగ్ ఆబ్జెక్ట్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కారు కదులుతోంది, అలాగే నరాల్లో రక్తం ప్రవహిస్తోంది, అలాగే ఒక లోలకం పెండులం అటు ఇటు కదులుతోంది, సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, బర్డ్ ఎగిరేటప్పుడు అది కదులుతుంది, లిక్విడ్స్ లో మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతున్నాయి, అలాగే సోలార్ సిస్టంలో ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, టేబుల్ ఫ్యాన్ అటు ఇటు ఆసిలేట్ అవుతోంది, నీళ్ళల్లో చేప తేలుతూ అటు ఇటు కదులుతోంది. సో ఇవన్నీ కూడా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. రైట్. ఇప్పుడు మోషన్ కెన్ బి 3 టైప్స్: ట్రాన్స్లేషనల్, రొటేషనల్ అండ్ వైబ్రేషనల్. ఫస్ట్ ట్రాన్స్లేషనల్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడు, ఈ స్ట్రైట్ లైన్ వెంబడి ఒక రోడ్ వెంబడి స్ట్రైట్ గా వెళ్తూ ఉన్న ఈ కార్ ను మనం ట్రాన్స్లేటరీ మోషన్ కు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ రొటేషనల్ మోషన్. సో ఈ సోలార్ సిస్టంలో సన్ చుట్టూ తిరుగుతున్న ఈ ప్లానెట్స్ ను మనం రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ కు ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. ఒక పాయింట్ బేస్ చేసుకొని దాని చుట్టూ తిరుగుతూ ఉండడం అనమాట. సో ఇలా సర్కిల్ వెంబడి లేదా ఎలిప్స్ వెంబడి ఇలా ఒక వస్తువు చుట్టూ, ఒక బిందువు చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటే దాన్ని ఏమనొచ్చు మనం రొటేటింగ్ బాడీ, రొటేటరీ మోషన్ అని చెప్పొచ్చు. థర్డ్ టైప్ వైబ్రేషనల్ మోషన్. ఇక్కడ చూడు, ఈ ఫ్యాన్ అటు ఇటు ఆసిలేట్ అవుతోంది. సో ముందుకు వెనక్కు, లెఫ్ట్ కు రైట్ కు, ఎడమకు కుడికి ఇలా తిరుగుతోంది అనమాట. సో ఇది కూడా ఒక మూవింగ్ ఆబ్జెక్టే, కాకపోతే ఇది వైబ్రేషనల్ మోషన్. సో ఒకే దాంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న దాన్ని ఏమంటాం వైబ్రేషనల్ మోషన్ అని అంటాం. ఓకేనా? రైట్. దేర్ మే బి సిచ్యుయేషన్స్ ఇన్వాల్వింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్. సో ఇవన్నీ కలిసి కూడా కొన్ని ఉండొచ్చు అనమాట. దెర్ ఆర్ సిచ్యుయేషన్స్ వేర్ ద మోషన్ ఈజ్ ఇన్ఫర్డ్ త్రూ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఆబ్జెక్ట్ కదులుతున్నట్లుగా గుర్తించలేకపోతాం, ఇండైరెక్ట్ మెథడ్లో కదిలిస్తాం. గాలి వీస్తోంది అనుకుందాం, గాలి వస్తోంది, గాలి వీస్తోంది అని మనకి ఎలా తెలుస్తుంది? చెట్ల కొమ్మలు, ఆకులు కదలడాన్ని బట్టి, మనం ఆరేసిన బట్టలు అటు ఇటు ఊగడాన్ని బట్టి, ఇలా ఇండైరెక్ట్ గా ఈ వస్తువు కదులుతోంది కాబట్టి ఆ వస్తువు కదులుతున్నట్టు లెక్క, కొమ్మలు ఊగుతున్నాయి కాబట్టి గాలి కదులుతున్నట్టు లెక్క అని ఇలా ఇండైరెక్ట్ మెథడ్ లో కొన్నిసార్లు మనం మూవింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ ను మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట. అండర్స్టాండింగ్ రిలేటివ్ మోషన్. సో రిలేటివ్ మోషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మోషన్ ఈజ్ రిలేటివ్. అన్ ఆబ్జెక్ట్ మే బి అట్ రెస్ట్ ఆర్ ఇన్ మోషన్ డిపెండింగ్ ఆన్ ది అబ్జర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ చూడు, మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టి కొన్నిసార్లు ఒక ఆబ్జెక్ట్ మూవింగ్ లో ఉండొచ్చు, కొన్నిసార్లు అదే ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉండొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ట్రైన్లో వెళ్తున్నాం అనుకుందాం, మన పక్కన ఇంకా వేరే ప్యాసింజర్లు కూర్చొని ఉన్నారు, వాళ్ళు మనకు కదలకుండా మన పక్కనే కూర్చున్నట్టు రెస్ట్ లో ఉన్నట్లు, 5 నిమిషాల నుంచి కాదు 10 నిమిషాలు, అరగంట నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పోలేదను అని అంటూ ఉంటాం మనం. అదే ప్యాసింజర్స్ ను ట్రైన్ బయట ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక ప్యాసింజర్ గుర్తించాడు అనుకుందాం, చూస్తున్నాడు అనుకుందాం, అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? ట్రైన్ పోతోంది, ట్రైన్ లో ప్యాసింజర్లు అందరూ పోతున్నారు అనుకుంటారు. కాబట్టి సో ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్ కు పక్క ప్యాసింజర్ రెస్ట్ లో ఉన్నట్లు, ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్యాసింజర్ కు ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్ మూవ్ అవుతున్నట్టు లెక్క. సో మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఒకే వస్తువు కొన్నిసార్లు మూవింగ్ లో ఉండొచ్చు, అదే వస్తువు కొన్నిసార్లు రెస్ట్ లో అనిపించవచ్చు అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ కాజెస్ ద ఫినామినా ఆఫ్ సన్ రైజ్, సన్సెట్ అండ్ చేంజింగ్ ఆఫ్ సీజన్స్? ఈజ్ ఇట్ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ది ఎర్త్? ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, వై డోంట్ వి డైరెక్ట్లీ పర్సీవ్ ది మోషన్ ఆఫ్ ది ఎర్త్? సన్ రైజ్ అంటే సూర్యోదయం, సన్సెట్ అంటే సూర్యాస్తమయం, అలాగే సీజన్స్ మనకు వేసవి కాలము, చలికాలము, వానాకాలము, ఇలా రకరకాల కాలాలు వస్తున్నాయి కదా. సో ఈ కాలాలన్నీ ఏర్పడడానికి కారణం ఏంటి? సూర్యుడు ఉదయించడానికి, అస్తమించడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ కారణము భూమి తిరగడమేనా? ఒకవేళ భూమి తిరగడమే కారణమైతే, భూమి తిరుగుతూ ఉండింటే మనం ఎందుకు భూమి తిరగడాన్ని చూడలేకపోతున్నాము? ఇదంతా క్వశ్చన్ అన్నమాట. చూడు, ఎప్పుడైనా సరే మనం భూమి మీదనే ఉండి భూమి తిరగడాన్ని చూడలేం. స్పేస్ లోకి వెళ్ళి రాకెట్ లో పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే భూమి తిరగడాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఓకేనా? రైట్. మోషన్ ఇన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. కన్సిడర్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్. ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఒక కారు ఇక్కడ ఓ నుంచి సికి బయలుదేరింది, ఓ నుంచి బయలుదేరి సి వరకు వెళ్ళింది. సో ఎంత దూరము అంటే ది టోటల్ పాత్ కవర్డ్ లెంత్ ఆఫ్ టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. ఎంత దూరం ప్రయాణించిందో దాన్ని మనం డిస్టెన్స్ ట్రావెల్ అంటున్నాం. డి అనే అక్షరం సూచిస్తున్నాము. ఇక్కడ డి అంటే ఓసి, దాని వాల్యూ 25 కిలోమీటర్. చూడు, ఇక్కడ యాక్సిస్ మీద ఇచ్చాం కిలోమీటర్ అని. సో 25 కిలోమీటర్. ఈ 25 ను న్యూమెరికల్ వాల్యూ లేదా మ్యాగ్నిట్యూడ్ అని అంటాం, కిలోమీటర్ ను యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అని అంటాం.
సో మనం డిస్టెన్స్ ట్రావెల్ డి 25 అంటే సరిగా అర్థం రాదనమాట. 25 కిలోమీటర్ క్లియర్గా చెప్పాలి. అంటే ఒక న్యూమరికల్ వాల్యూ చెప్పినప్పుడు పక్కనే యూనిట్ కూడా చెప్పాలన్నమాట. అప్పుడే సంపూర్ణమైన అర్థం వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో డిస్టెన్స్కే ఇంకొక ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఏంటి ఎగ్జాంపుల్? ఓ నుండి ఒక బాడీ బయలుదేరింది, బి వరకు వెళ్ళింది ఆ కారు. అప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ డి ఎంత? 35 కిలోమీటర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఇప్పుడు ఒక కారు ఓ నుంచి బయలుదేరింది, అలా వెళ్తూ సి గుండా బి గుండా దాటుకుని ఏ వరకు వెళ్ళింది. సో ఇప్పుడు చెప్పండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంతమ్మా? డి ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూద్దామా. సో ఇక్కడ ఓ అనే పాయింట్ నుంచి ఒక కార్ బయలుదేరింది, వెళ్తోంది, సి గుండా వెళ్ళింది, బి గుండా వెళ్ళింది, ఏను చేరింది, మళ్ళీ ఏ నుండి వెనుదిరిగి బి వరకు వచ్చింది. అంటే ఓ నుంచి ఏ వరకు వెళ్ళింది, మళ్ళీ ఏ నుంచి బి వరకు వచ్చింది. సో డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఓఏ ప్లస్ ఏబి, ముందుకెళ్ళిన ఓఏ వెనక్కి వచ్చిన ఏబి అన్ని కలిపి చెప్పాలి. సో 60, ఇది ఒక 25 కలిపి 85 అవుతుంది. సో డిస్టెన్స్ ట్రావెల్ డి ఈజ్ ఈక్వల్ టు 85 కిలోమీటర్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో కారు ఓ నుంచి బయలుదేరుతోంది, అలా ఏ వరకు వెళ్తోంది, మళ్ళీ ఏ నుండి వెనుదిరిగింది, ఈసారి బీను దాటి సి అనే పాయింట్ వరకు వచ్చింది. ముందుకెళ్ళింది ఓఏ, వెనక్కి వచ్చింది ఏసీ, అంతా కలిపితే అంటే 60 + 35 కలిపితే డిస్టెన్స్ ట్రావెల్ డి ఈజ్ ఈక్వల్ టు 95 కిలోమీటర్ అయ్యింది. ఓకేనమ్మా? రైట్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఓ నుంచి బయలుదేరిన ఈ కారు ఎంత దూరం ప్రయాణిస్తుందో, వెనక్కి తిరుగుతుందా, ముందుకెళ్తుందా చూద్దాం ఒకసారి. ఓ నుండి ఏ వరకు వచ్చింది, మళ్ళీ ఏ నుండి వెనుదిరిగి ఈసారి మళ్ళీ ఓకి వచ్చేసింది. ఓ నుండి బయలుదేరి ఏ వెళ్ళింది, ఏ నుంచి మళ్ళీ ఓ వచ్చింది. సో 60 ముందుకెళ్ళింది, 60 వెనక్కి వచ్చింది. 60 + 60 మొత్తం ఎంతమ్మా? 120 కిలోమీటర్. వెరీ గుడ్. డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ ఈక్వల్ టు 120 కిలోమీటర్. రైట్, ఈసారి నెక్స్ట్ ఇంకో టర్మ్ నేర్చుకుందాం, డిస్ప్లేస్మెంట్. ఎగ్జాంపుల్ 7తో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఒక కారు ఓ నుంచి బయలుదేరి సి వరకు వెళ్ళింది. సో ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. స్టార్టింగ్ పాయింట్ ఏదమ్మా ఇక్కడ? ఓ. గుడ్. ఫైనల్ పాయింట్ ఏది? సి. ఓ నుండి సికి స్ట్రైట్ గా కొలిస్తే ఎంత ఉంది? 25 ఉంది. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 25 కిలోమీటర్. అయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్, దానికి డైరెక్షన్ కూడా చెప్పాలి. 25 కిలోమీటర్ అంటే సరిపోదు, డైరెక్షన్ కూడా చెప్పాలి. డైరెక్షన్ ఎటు నుంచి ఎటు పోయిందమ్మా? ఓ నుండి సి వైపుకి వెళ్ళింది. సో కాబట్టి S is equal to OC, that is equal to 25 కిలోమీటర్ ఫ్రమ్ O towards C. 25 చెప్పాలి, కిలోమీటర్ చెప్పాలి, ఫ్రమ్ O towards C కూడా చెప్పాలి. అప్పుడే ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇది ఒక వెక్టార్ కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, దానికి యూనిట్ చెప్పాలి, దాని యొక్క డైరెక్షన్ కూడా చెప్పాలి. 25 కిలోమీటర్ ఫ్రమ్ O towards C, అప్పుడు సంపూర్ణమైన అర్థం వస్తుందన్నమాట. రైట్, మరికొన్ని ఎగ్జాంపుల్స్తో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో, ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్ 8. సో ఇక్కడ ఒక కారు ఓ నుంచి బయలుదేరింది, అలా సీని దాటి బి వరకు వెళ్ళింది. సో డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా? 35 కిలోమీటర్ ఫ్రమ్ ఓ టువర్డ్స్ బి. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 9. సో ఇక్కడ ఒక కారు ఓ నుంచి బయలుదేరింది, అలా వెళ్తూ సి గుండా మళ్ళీ బి గుండా దాటుకుని ఏ వరకు వెళ్ళింది, ఏ దగ్గర ఆగిపోయింది. సో మరి డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా? డిస్ప్లేస్మెంట్ S is equal to 60 కిలోమీటర్లు ఫ్రమ్ ఓ టువర్డ్స్ ఏ. ఓ నుండి ఏ వైపుకు 60 చెప్పాలి, కిలోమీటర్ చెప్పాలి, ఓ నుండి ఏ వైపుకు అని కూడా చెప్పాలి. సో డిస్ప్లేస్మెంట్ S is 60 కిలోమీటర్ ఫ్రమ్ ఓ టువర్డ్స్ ఏ. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 10. సో ఇక్కడ ఈ కారు ఓ నుంచి బయలుదేరింది, అలా వెళ్తోంది, సీను దాటి బీను దాటి ఏ వరకు వెళ్ళింది, అక్కడి నుంచి వెనుదిరిగి బి వరకు వచ్చింది. మరి ఈసారి డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా? చూడు, డిస్టెన్స్ విషయంలో మనం ఏం చేసాము? ఓ నుండి ఏకి వెళ్తే ఓఏ, మళ్ళీ ఏ నుంచి బీకి వచ్చింది కాబట్టి ఏబి, అంతా యాడ్ చేసి చెప్పాం. కానీ డిస్ప్లేస్మెంట్ విషయంలో అలా కాదు. స్టార్టింగ్ పాయింట్ ఏది? ఓ. ఎండ్ పాయింట్ ఏది? బి. మధ్యలో ఏకు వెళ్ళొచ్చిన అనవసరం అనమాట. ఓ అండ్ బిల మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ మెజర్ చేస్తే ఓబి, దట్ ఈస్ 35 కిలోమీటర్ ఫ్రమ్ ఓ టువర్డ్స్ బి. సో ఏకు వెళ్ళి రావడం అనేది ఇక్కడ మనకు అనవసరమైన విషయము. డిస్ప్లేస్మెంట్ విషయంలో స్టార్టింగ్ ఏది, ఎండ్ పాయింట్ ఏది,
వాటి ఇద్దరి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ స్ట్రైట్ గా కొలిస్తే ఎంత ఉంది అదే రాయాలి. సో ఈ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ 35 కిలోమీటర్ ఫ్రమ్ ఓ టువర్డ్స్ బి. నెక్స్ట్ మా ఎగ్జాంపుల్ 11. ఇక్కడ కారు ఓ నుంచి స్టార్ట్ అయింది, అలా వెళ్తోంది, ఏ వరకు వెళ్ళింది, మళ్ళీ ఏ నుండి వెనుదిరిగి సి వరకు వస్తోంది. మరి ఈసారి డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత చెప్తామా? డిస్ప్లేస్మెంట్ ఈజ్ 25 కిలోమీటర్ ఫ్రమ్ ఓ టువర్డ్స్ సి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25 కిలోమీటర్ ఫ్రమ్ ఓ టువర్డ్స్ సి. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ 12. ఇక్కడ కారు ఓ నుంచి బయలుదేరింది, సి బి దాటి ఏ వరకు వెళ్ళింది, ఏ నుండి మళ్ళీ వెనుదిరిగి వస్తోంది, బి సి దాటి మళ్ళీ ఓ వరకు వచ్చింది. అంటే ఇక్కడ కారు బయలుదేరిన పాయింట్ ఓ, మళ్ళీ చివరకు వచ్చి చేరిన పాయింట్ ఓ. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఓ నుంచి ఓకి 0 కిలోమీటర్. సో ఓ అనే పాయింట్ నుంచి మళ్ళీ ఓ అనే పాయింట్కు చేరింది కాబట్టి స్టార్టింగ్ అదే, ఎండింగ్ అదే. కాబట్టి అదే పాయింట్ నుంచి అదే పాయింట్కు ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 కిలోమీటర్. ఇక్కడ 0 వచ్చినప్పుడు డైరెక్షన్ కెనాట్ బి స్పెసిఫైడ్ అనమాట. రైట్, నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ కవర్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్. డ్రైవ్ ఏ కార్ అలాంగ్ ద ఎడ్జెస్ ఆఫ్ ఏ కోర్ట్ టు ద ఆపోజిట్ కార్నర్. సో ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న కోర్ట్ ఉంది, ఒక చివరి నుంచి ఒక కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎల్ షేప్ లో ఆపోజిట్ కార్నర్కి వెళ్తున్నాం. డయాగోనల్లీ ఆపోజిట్ కార్నర్ కు కార్లో వెళ్ళాం. మరి అలాంటప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అంటే ఒక సైడ్ ఎల్, ఇంకో సైడ్ ఎల్, మొత్తం 2L అవుతుంది. మరి డిస్ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికి పైథాగరస్ థీరం పెట్టి లెక్క వేస్తే √2L డయాగోనల్, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ స్ట్రైట్ గా కొలిచే దూరము ఇక్కడ డయాగోనల్ అవుతుంది, అంటే √2L అవుతుంది. చూసారా? సో ఈ ఎగ్జాంపుల్లో డిస్టెన్స్ ఏమో L+L 2L, డిస్ప్లేస్మెంట్ ఏమో √2L. వెళ్ళిన దారి ఏదైనా సంబంధం లేదు, స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ మధ్య స్ట్రైట్ గా కొలిచిన దూరమే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ మరి డైరెక్షన్ చెప్పాలంటే ఇక్కడ ఏబిసిడి పాయింట్స్ ఇచ్చుకొని స్టార్టింగ్ పాయింట్ ఏ అనుకుంటే ఫైనల్ పాయింట్ సి అనుకుంటే ఫ్రమ్ ఏ టువర్డ్స్ సి అని కూడా డైరెక్షన్ కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An object has moved through a distance. Can it have 0 displacement? If yes, support your answer with an example. అంటే ఒక ఆబ్జెక్ట్ కు సమ్ డిస్టెన్స్ ఉంది, కానీ దాని డిస్ప్లేస్మెంట్ 0 అవ్వాలి, ఇలా సాధ్యం అవుతుందా అంటారా? డిస్టెన్స్ ఉండాలి, 0 అవ్వద్దు, కానీ డిస్ప్లేస్మెంట్ 0 అవ్వాలి, ఇలా సాధ్యమేనా అంటే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చూసాము. ఓ నుండి బయలుదేరి కారు ఏకు వెళ్ళి మళ్ళీ ఓకి వస్తే డిస్టెన్స్ ఏమో 60+60 120 అయింది, కానీ డిస్ప్లేస్మెంట్ ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్కే వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 అని చెప్పాం కదా. సో అలాగే ఇప్పుడు ఇంకో రకమైన ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వేర్ టైప్ లో ఉండే ఒక ఫీల్డ్ ఉంది, ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి BCDA మళ్ళీ లాస్ట్ అదే పాయింట్కి వచ్చాడు. మరి ఈ ఎగ్జాంపుల్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ 4 సైడ్స్ కలిపి 4L అవుతుంది. మరి డిస్ప్లేస్మెంట్ ఏమో 0 అవుతుంది, ఎందుకంటే ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాడో ఆ పాయింట్కే వచ్చాడు కాబట్టి. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? డిస్టెన్స్ ఉండి డిస్ప్లేస్మెంట్ 0 అయ్యే అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన ఒక లైన్ వెంబడి ఓ నుండి ఏకి వెళ్ళి మళ్ళీ ఓకు రావడం చెప్పొచ్చు. లేదా ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉన్న ఈ ఫీల్డ్ చుట్టూరా ఏ నుంచి స్టార్ట్ అయ్యి BCD గుండా మళ్ళీ ఏకి రావడం చెప్పొచ్చు. ఇక్కడ డిస్టెన్స్ 4L, డిస్ప్లేస్మెంట్ 0 అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫార్మర్ మూవ్స్ అలాంగ్ ద బౌండరీ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 10 మీటర్. ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది, దాని ఒక్కొక్క సైడ్ 10 మీటర్. సో మొత్తం 40 seconds లో ఒక రౌండ్ కొట్టాడు. వాట్ విల్ బి ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫార్మర్ అట్ ది ఎండ్ ఆఫ్ 2 minutes 20 seconds ఫ్రమ్ ది ఇనిషియల్ పొజిషన్. సో ఒక రౌండ్కు 40 సెకండ్లు పడుతుంది, 2 నిమిషాల 20 సెకండ్లు, అంటే 2 నిమిషాలు అంటే 2 × 60 120 seconds అవుతుంది, ఇంకొక 20 టోటల్ 140 seconds అవుతుంది. సో 140 సెకండ్లలో ఏం జరిగిందంటే 40 సెకండ్లకు ఒక రౌండ్, 40 సెకండ్లకు ఒక రౌండ్, 40 సెకండ్లకు ఒక రౌండ్, 3 రౌండ్లు కొట్టేశాడు. సో 3 రౌండ్లు కొట్టి ఎక్కడి నుంచి అక్కడికే వస్తే డిస్ప్లేస్మెంట్ 0. ఇంకా మిగిలిన 20 సెకండ్లలో ఫీల్డ్ యొక్క ఆపోజిట్ కార్నర్కి వెళ్తాడు, డయాగోనల్లీ ఆపోజిట్ కార్నర్కి వెళ్తాడు. సో మొత్తం 3.5 రౌండ్లు కొట్టాడు. 3 పూర్తి రౌండ్లకు డిస్ప్లేస్మెంట్ 0, ఇంకా హాఫ్ రౌండ్కు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందా? ఇంతకుముందు చేశాం కదా. రైట్, ఒక్కొక్క సైడ్ 10 కాబట్టి డిస్ప్లేస్మెంట్ 10√2 అవుతుంది. ఏసీ వాల్యూ 10√2 అవుతుంది. ఇక్కడ సైడ్ ఆఫ్ ది ఫీల్డ్ L = 10 ఇచ్చాడు కాబట్టి
10√2 ఏసీ వాల్యూ 10√2 అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ కెనాట్ బి 0. రెండవది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఆబ్జెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ కెనాట్ బి 0. నో, తప్పు కదా. ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అవుతుందని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డిస్టెన్స్. ఇది కూడా అవ్వదు. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అవ్వచ్చు, డిస్టెన్స్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు, కానీ డిస్ప్లేస్మెంట్ గ్రేటర్ దాన్ డిస్టెన్స్ అనేది ఎప్పుడు జరగదు. ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఎలా వెళ్తే అలా వంపులు కొలుస్తాము, డిస్ప్లేస్మెంట్ స్ట్రైట్ గా కొలుస్తాము. కాబట్టి డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కన్నా తక్కువ ఉండొచ్చు, లేదా 0 అవ్వచ్చు, లేదా ఈక్వల్ అవ్వచ్చు. అంతేగాని డిస్ప్లేస్మెంట్ గ్రేటర్ దాన్ డిస్టెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా రాంగ్. కాబట్టి ఏమన్నా ఆన్సర్ బోత్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. రైట్, నెక్స్ట్కి వెళ్దాం. యూనిఫామ్ మోషన్. కన్సిడర్ an object moving along a straight line. Let it travel 20 meter in the first 10 seconds, 20 meter in the next 10 seconds. So 20 meter 10 seconds, 20 meter 10 seconds, 20 meter 10 seconds. ఇలా ప్రతి 10 seconds లో 20 మీటర్ చొప్పున ఇతను ట్రావెల్ చేస్తా ఉన్నాడు అనమాట. ఓకేనా? సో టైమ్స్ గమనించండి, 10 10 10 10 టైమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. డిస్టెన్సెస్ గమనించండి, 20 20 20 20 20 ఈక్వల్ గా ఉన్నాయి కదా. రైట్, దీన్ని మనం గ్రాఫికల్ గా చూద్దాం ఒకసారి. సో ఇలా టైము 10 seconds 20 seconds 10 seconds గడిచే కొద్దీ డిస్టెన్స్ ట్రావెల్ 20 యాడ్ అవుతుంది. రైట్, దీన్ని మనం ఒక టేబుల్ ఫామ్ లో కూడా చూపించవచ్చు. మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన టేబుల్ ఇది. సో 9:30కి స్టార్ట్ అయ్యాడు అనుకుంటే అప్పుడు స్టార్టింగ్ అప్పుడు 0 అంటాము. సో ఎవరీ 10 seconds కు 20 20 20 20 డిస్టెన్స్ యాడ్ అవుతా పోతుంది. ది ఆబ్జెక్ట్ హ్యాస్ కవర్డ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈచ్ 10 seconds. దెన్ if an object covers equal distances in equal intervals of time, it is said to be in uniform motion. ఈక్వల్ టైం లో ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తే అటువంటి దాన్ని ఏమంటాం? యూనిఫామ్ మోషన్ అంటాం. నెక్స్ట్ చూద్దాం నాన్ యూనిఫామ్ మోషన్. ఇంతకుముందు చెప్పిదానికి ఆపోజిట్. ఈక్వల్ టైమ్స్ డిస్టెన్సెస్ ఈక్వల్ లేవు, అలాంటి వాటిని మనం నాన్ యూనిఫామ్ అంటాం. సో కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఫస్ట్ 10 seconds లో 12 మీటర్ వెళ్ళాడు, మళ్ళీ 10 seconds లో 7 మీటర్ వెళ్తున్నాడు, మళ్ళీ 10 seconds లో 4 మీటరే వెళ్తున్నాడు, ఇంకొక 10 seconds లో 12 మీటర్ వెళ్తున్నాడు. ఇలాగా ప్రతి 10 seconds లో ఇతను వేరే వేరే డిస్టెన్సెస్ కవర్ చేస్తున్నాడు. రైట్, సో లాస్ట్కు 10 seconds లో 8 మీటర్సే వెళ్ళాడు. సో ఇతను వెళ్ళిన ప్రతిసారి మనం చూస్తున్న డేటా ఎలా ఉంది? 10 10 10 10 seconds, కానీ డిస్టెన్సెస్ 12 7 4 12 2 8 ఇలా వేరే వేరేగా ఉందన్నమాట. సో దీన్ని మనం ఆ లైన్ గ్రాఫ్ మీద చూద్దాం ఒకసారి. సో 10 seconds గడిచే కొద్దీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ విచిత్రంగా రకరకాలుగా ఉందన్నమాట. సో దీన్ని మనం టేబుల్ ఫామ్ లో ఇలా చూపించవచ్చు. సో 9:30కి స్టార్ట్ అయ్యాడు, ఎవరీ 10 seconds కు ఇతను రీచ్ అయిన డిస్టెన్స్ చూస్తే అన్ఈక్వల్ గా ఉంది. ది ఆబ్జెక్ట్ హ్యాస్ కవర్డ్ unequal distances, different distances in each 10 seconds. మరి దీన్ని బట్టి మనం డెఫినేషన్ చెప్దాం. ఇఫ్ an object covers unequal distances in equal intervals of time, it is said to be in non-uniform motion. ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ కనుక అన్ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం? నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. రైట్, నెక్స్ట్ కేస్ 1. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మే కవర్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇన్ ఏ గివెన్ టైం. సో ఇక్కడ చూడు, అందరికీ టైం ఈక్వల్ ఇస్తున్నాం. ఎవరు ఎంత దూరం పరిగెత్తండి, ఎవరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అంటే, ఒకడేమో 120 మీటర్లు వెళ్ళాడు, ఇంకోడేమో 60 మీటర్లే వెళ్ళాడు, ఇంకొకేమో 80 మీటర్లు వెళ్ళాడు. సో అందరికి ఇచ్చిన టైం సేమ్ 60 60 60. ఇప్పుడు విన్నర్ ఎవరు చెప్పండి ఇక్కడ? సో అందరికి టైం సేమ్ ఇచ్చాము, కానీ వాడు 120 వెళ్ళాడు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ, కాబట్టి వాడు విన్నర్. మరి ఇంకో రకంగా చూద్దాం. సో అందరికి ఈసారి డిస్టెన్స్ సేమ్ ఫిక్స్ చేశాం, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి, ఎవరు ఎంత టైంలో వెళ్తారో చూద్దాం. సో ఫస్ట్ వాడు వచ్చేసాడు, సెకండ్ వాడు ఇప్పుడు వచ్చాడు, థర్డ్ వాడు ఇప్పుడు వస్తున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వానికి ఏమో 50 సెకండ్లు పట్టింది, రెండో వానికి 75 సెకండ్లు పట్టింది, మూడో వానికి 90 సెకండ్లు పట్టింది. అంటే ఎవరు తొందరగా వస్తే వాళ్ళు విన్నర్ కదా. ఇక్కడ డిస్టెన్స్ అందరికీ ఈక్వల్ ఇచ్చాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాలప్ప అని చెప్పాను. సో కేవలం 50 సెకండ్లో వచ్చాడు కాబట్టి ఫస్ట్ వాడు ఇక్కడ విన్నర్ అనమాట. సో మనకి ఈ 2 ఎగ్జాంపుల్స్ ఏం తెలుస్తుందంటే, మన విన్నర్ను కేవలం డిస్టెన్స్ చూసి డిసైడ్ చేయకూడదు, కేవలం టైం చూసి డిసైడ్ చేయకూడదు, డిస్టెన్స్ టైం రెండు చూసి డిసైడ్ చేయాలి. ఇలా డిస్టెన్స్ అండ్ టైం రెండింటినీ కలిపి
విడివిడిగా చూడడం కష్టం కాబట్టి మనం ఒక కొత్త క్వాంటిటీని డిఫైన్ చేద్దాం. దాన్ని బట్టి ఎవరు విన్నరో ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్. ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైం. యూనిట్ అంటే ఒక సెకండ్. ఒక సెకండ్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో దాన్నే మనం ఏమంటాం? స్పీడ్ అని అంటాం. ఓకేనా? సో స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్తో మాట్లాడుతున్నాం కాబట్టి డిస్టెన్స్ స్కేలార్ కాబట్టి స్పీడ్ కూడా స్కేలార్. స్కేలార్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందా? ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో స్పెసిఫిక్ డైరెక్షన్. స్కేలార్కు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ మాత్రం సరిగా ఉండదు అనమాట. ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. కొన్ని సందర్భాల్లో సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ పర్ సెకండ్ రాస్తాం, కొన్ని సందర్భాల్లో కిలోమీటర్ పర్ అవర్ కూడా రాస్తూ ఉంటాము. ఎస్ఐ యూనిట్ అడిగితే మాత్రం ఏం రాయాలి? మీటర్ పర్ సెకండే రాయాలి. సిజిఎస్ యూనిట్ అంటే సెంటీమీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ ఏంటి మన అదర్ యూనిట్, ఇంకో యూనిట్. ఇన్ కేస్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ చేంజింగ్ స్పీడ్స్, ది రేట్ ఆఫ్ మోషన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ స్పీడ్. కొన్నిసార్లు ఏమి ఆల్మోస్ట్ ప్రతిసారి మనం స్పీడ్ పెంచుతూ తగ్గిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళాలి, ఒకే స్పీడ్తో వెళ్ళగలమా? ఎవరు అడ్డొస్తాడు, స్లో అవ్వాలి. ఎవరు అడ్డం లేరు, కొంచెం స్పీడ్ వెళ్తాం. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, కొంచెం స్లో అవుతాం. ఇలాగా మనం వెళ్ళే స్పీడ్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి. అలా మారుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? యావరేజ్ స్పీడ్ లెక్క కడతాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. యావరేజ్ స్పీడ్కు ఫార్ములా ఏమి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో యావరేజ్ స్పీడ్ అనేది ఒక రేషియో. న్యూమరేటర్లో ఏముందమ్మా? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. డినామినేటర్లో ఏముందమ్మా? టోటల్ టైమ్ టేకెన్. మరి షార్ట్కట్లో సింబల్స్ రాస్తే ఫార్ములా ఏమవుతుంది? V ఈజ్ ఈక్వల్ టు S/T అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు S/T. V అంటే యావరేజ్ వెలాసిటీ, S అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్, T అంటే టైం టేకెన్. ఓకే, మరి దీని యూనిట్ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండే అవుతుంది. సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం. అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్ 16 మీటర్ ఇన్ 4 seconds అండ్ దెన్ అనదర్ 16 మీటర్ ఇన్ 2 seconds. వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? సో ఇప్పుడు ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ కనుక్కుందాం. ఇక్కడ 2 భాగాలుగా ప్రయాణం చేశాడు. ఫస్ట్ భాగంలో 16 మీటర్లు, రెండో భాగంలో 16 మీటర్లు. మొత్తం కలిపితే ఎంత అవుతుందా? 16 + 16 = 32 మీటర్ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 16 మీటర్ + 16 మీటర్ = 32 మీటర్. దెన్ టోటల్ టైం టేకెన్ బై ది ఆబ్జెక్ట్. టైం మొత్తం ఎంత తీసుకున్నాడంటే మొదటిసారి 4 సెకండ్లు, రెండోసారి 2 సెకండ్లు, 4 సెకండ్ + 2 సెకండ్ = ఎంతమ్మా? 6 seconds. సరే, ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కు ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం కదా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. ఫార్ములాను సింబల్స్ రూపంలో రాస్తే V = S/T. మరి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే S = ఎంతమ్మా? 32. T = ఎంతమ్మా? 6. 32/6 ను 2తో క్యాన్సిలేషన్ చేయి. 16/3. So therefore the average speed of the object is 16/3 meter per second. Okay, Rama? Right, man.